అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇదొక ఇండిపెండెంట్ హౌస్ అండి. G+2 పెంట్ హౌస్ అనమాట. ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. క్లియర్గా చూడొచ్చు మీరు. G+2 పెంట్ హౌస్ అండి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. 100% క్లియర్ టైటిల్తో ఉన్న హౌస్ అండి ఇది. మెయిన్ డోర్ చూడొచ్చు. అలాగే మనకి గార్డెనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందనమాట. 1 by 1 అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీరైతే టోటల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ అవ్వకండి. స్కిప్ చేస్తే మీరు కనుక మీకు డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి అన్నమాట. ఫేజింగ్ రోడ్ అండి, ఇంకా సీసీ రోడ్ రాలేదు. ఈ హౌస్ వచ్చేసరికి మనకి జైపురి కాలనీ నాగోల్లో ఉందండి. మెయిన్ రోడ్కి వచ్చేసరికి మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి మెయిన్ గేట్ నుంచి లోపలికి వచ్చి పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి. మీరు క్లియర్గా చూడొచ్చు. పార్కింగ్ ఏరియా చాలా స్పేసియస్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్ కోసం. దాంతోపాటుగా 2 పోర్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు. 2 డోర్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఇది ఈచ్ వన్ వచ్చేసరికి 1 BHK పోర్షన్ అండి. పార్కింగ్ చూడొచ్చు మీరు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే మనకి లోపల కూడా గార్డెనింగ్ స్పేస్ అయితే చిన్నగా వదిలిపెట్టేశారు. ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వెల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. GHMC అప్రూవ్డ్ హౌస్ అండి. ఫుల్ LRS అయితే పే చేసేశారు. G+1 పర్మిషన్, అలాగే G+2 పర్మిషన్ కూడా ఉందన్నమాట. ఇదొక పోర్షన్ అండి, ఇదొక పోర్షన్ క్లియర్గా చూడొచ్చు మీరు. ఈ 2 పోర్షన్స్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో. అలాగే స్టెప్స్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారనమాట, లోపల నుంచి ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్గా చూడొచ్చు మీరు. ఇవి స్టెప్స్. దీనికి వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు. లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఉంది. అలాగే ఎలక్ట్రిక్ మీటర్ అనేది ప్రతి పోర్షన్కి సపరేట్గా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేశారండి. క్లియర్ చూసుకోవచ్చు మీరు. పార్కింగ్ ఏరియాలో కూడా చూడొచ్చు. మనకి సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే LED లైట్స్ కూడా ఇది చేయడం జరిగిందనమాట. వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. టోటల్ చుట్టూతో అయితే మనకి గల్లీ కూడా వదిలిపెట్టేశారనమాట. అలాగే ఇది ఒక ఫస్ట్ పోర్షన్ యొక్క మెయిన్ డోర్ అండి. 1 BHK పోర్షన్ అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాను. మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవ్వగానే లోపలికి వచ్చేస్తే స్పేసియస్ లివింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రైట్కి వెళ్తే మనకి కిచెన్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అనమాట. వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు మీరు క్లియర్గా. కిచెన్ ఏరియా చూపిస్తానండి నేను. చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇక్కడ కూడా మనకి సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్పేస్ మనకి పూజా స్పేస్ అండి, ఇక్కడ కట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టైల్స్ అయితే యూజ్ చేశారు. సింక్ ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు మనం. స్టోరేజ్ కోసం అయితే ర్యాక్స్ ఇచ్చేశారు. పైన కూడా మనకి స్పేస్ వదిలిపెట్టడం జరిగింది అనమాట స్టోరేజ్ కోసం. ఈ హౌస్ వచ్చేసరికి టోటల్గా మనకి 267 గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది. సైజ్ విషయానికి వస్తే 40/60 అండి. మనం ఫస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం. ఈ పోర్షన్ యొక్క బెడ్రూమ్. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. డిజైన్ అనేది వేరేగా మార్చడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. దీనికి అటాచ్డ్గా మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ చూసుకోవచ్చండి. ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా అయిపోయినాయి. పైన చూడవచ్చు మనకి షవర్ పాయింట్ కూడా షవరే ఇవ్వడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే రేర్లీ యూజ్డ్ మెటీరియల్ అయితే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మనకి స్పేస్ చాలా ఇచ్చారు. క్లియర్గా చూడవచ్చు. ఇది ఫస్ట్ పోర్షన్ అండి. ఇక సెకండ్ పోర్షన్ విషయానికి వస్తే ఫస్ట్ పోర్షన్ నుంచి మనం రైట్ సైడ్ తీసుకొని మనం వెళ్తే ఫస్ట్ పోర్షన్ వస్తుంది, సెకండ్ పోర్షన్ వస్తుంది అనమాట. ఇక సెకండ్ పోర్షన్ చూపిస్తానండి మీకు. ఇది సెకండ్ పోర్షను. దీని ఎంట్రన్స్లోనే మనకి కిచెన్ రూమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఓన్లీ 1 RK అండి. ఒక రూము, కిచెను ఇవ్వడం జరిగింది. దీనికైతే మనకి హాల్ అయితే ఇవ్వలేదన్నమాట.
కిచెన్ రూమ్ చూడొచ్చు మనం. తర్వాత బెడ్రూమ్కి వచ్చేసాం మనం. ఇక్కడ బెడ్రూమ్ చూడండి. అలాగే మనకి స్పేస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టోరేజ్ కోసం. దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీనికి కూడా మనకి షవర్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలే హ్యాండ్ వాషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ చూడొచ్చు మనం. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి గెస్ట్ రూమ్ ఉంటుందండి ఇక్కడ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం. గెస్ట్ రూమ్ చూడొచ్చు. ఇది గెస్ట్ ఏరియా అండి. ఇక్కడ కూడా మనకి సీలింగ్లో ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది లివింగ్ ఏరియా అండి. ఇది వచ్చేసరికి ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 3 BHK పోర్షన్ అండి. ఇటు మనకి 2 రూమ్స్ ఉన్నాయి అన్నమాట. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ ఉందన్నమాట. ఇందులో ప్రతి రూమ్కి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. చాలా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. హ్యాండ్ వాష్ సింక్ ఉంది, క్లియర్గా చూడొచ్చు. అలాగే పైన మనకి షవర్ ఉంది. ఇది వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి. ఇటు మనకి ఒక సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఆపోజిట్లోనే మనకి థర్డ్ బెడ్రూమ్ ఉంటుంది. దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకి చిన్న రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి. స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు దాన్ని. ఇది మన గల్లీ సెట్ డోర్ అనమాట.
ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా చూడొచ్చు, చాలా స్పేసియస్ ఉంది. అలాగే మనకి బాల్కనీకి డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి పూజ గదండి. ఇది వచ్చేసరికి మనకి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ ఉందన్నమాట, మనం క్లియర్గా చూడొచ్చు. ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ చూశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఓనర్ పోర్షన్ కోసం అయితే డిజైన్ చేశారనమాట, ఓనర్స్ కోసం అది. ఇక సెకండ్ ఫ్లోర్ కూడా తీసుకెళ్ళి చూపిస్తానండి క్లియర్గా మీకు. చాలా సూపర్ ఉంటుందండి. ఇక్కడ కూడా మీకు చూడొచ్చు, బాల్కనీలో మనకి సీలింగ్ వచ్చేసరికి ఎలా డిజైన్ చేశారు. అలాగే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఉందన్నమాట. రెడీ టు ఆక్యుపై హౌస్ అండి. ఇది ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ చేశారనమాట. ఈ పోర్షన్ వచ్చేసరికి మనకి 1 BHK పోర్షన్ అండి. మీకు చూడొచ్చు, స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ దగ్గర చూడొచ్చు, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. విండో ఇచ్చారు. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది టీవీ లాంచ్ అండి. ఇది డైనింగ్ ఏరియా దగ్గర ఇవ్వడం జరిగింది అనమాట. సీలింగ్ వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన బెడ్రూమ్ అండి. ఇది మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. ఇది 1 BHK పోర్షన్ అండి. ఇదే సెకండ్ ఫ్లోర్లో మనకి 2 BHK పోర్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఈ డోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ యొక్క డోర్ అండి. వాష్ ఏరియా అయితే స్ట్రైట్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు మీరు. మనం మెయిన్ డోర్ నుంచి రాగానే స్పేసియస్ లివింగ్ ఏరియా అయితే ఇచ్చారు. సీలింగ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే లివింగ్ ఏరియాకి డైనింగ్ ఏరియాకి మధ్యలో ఒక ఆర్చ్ అయితే డిజైన్ చేశారు, చూడొచ్చు. మనకి డైనింగ్ ఏరియా దగ్గర చూడొచ్చు, డైనింగ్ ఏరియా స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ఇది మనకి పూజా రూమ్ అండి. పూజా రూమ్ దగ్గర సపరేట్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని పక్కన వచ్చేసరికి మనకి బాల్కనీకి వెళ్ళడానికి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఉందన్నమాట, వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి పూజా రూమ్కి కిచెన్ రూమ్కి మధ్యలో డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. మనకి స్ట్రైట్ చూస్తుంది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఒక బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. ఈ కామన్ బాత్రూమ్ చూపించిన తర్వాత 2 బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. కామన్ బాత్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ కూడా మనకి ట్యాప్స్ అయితే ఉన్నాయి. షవర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది మనకి. సీలింగ్ చూడొచ్చు, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట.
ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు, చూడవచ్చు మీరు. టైల్స్ అయితే చేయడం జరిగింది, అలాగే షవర్ పాయింట్ గీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా సెకండ్ ఫ్లోర్ అండి. 2 పోర్షన్స్ అయితే ఇచ్చారు. 1 BHK పోర్షన్ ఒకటి, 2 BHK పోర్షన్ అయితే ఒకటి 2 ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి బాల్కనీ అండి. మనం పెంట్ హౌస్కి వెళ్ళి చూద్దామండి. పెంట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఎలా ఇచ్చారు ఏంది, అక్కడ డిజైన్ ఎలా చేశారో ఒకసారి చూద్దాము. మంచి రెంట్ వచ్చే హౌస్ అండి ఇది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 3,25 lakhs కోట్ చేయడం జరుగుతుంది. 3,25 కోట్ చేయడం జరుగుతుందంట. ఇది వచ్చేసరికి మనకి నాగోల్లో ఉందండి. నాగోల్ జైపూర్ కాలనీలో ఉంది. ఏదైతే మనకి బస్ స్టాప్కి దగ్గరలో ఉంటుంది, అలాగే మెయిన్ రోడ్కి వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మనకి టోటల్ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళడానికండి ఈ స్టెప్స్, అవి కూడా చూపిస్తాను నేను మీకు. ఇది వచ్చేసరికి మనకి ఒక రూమ్ లాగా ఇచ్చారు, స్టోర్ రూమ్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మీరు వాష్రూమ్ చూసుకోవచ్చు, ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి టైల్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. షవర్ పాయింట్ చూడొచ్చు, అలాగే గీజర్ పాయింట్స్ కూడా చూడొచ్చు. వాషర్ అయితే ఇటు సైడ్ ఇచ్చాడండి. ఇది పెంట్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి. ఇది ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ లివింగ్ ఏరియా వస్తుంది, చూడవచ్చు మీరు. ఇది వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అండి. ఇది పెంట్ హౌస్ వచ్చేసరికి 2 BHK ఇవ్వడం జరిగింది. ఇది ఏదైతే ఉందో ఈ ఆర్చ్ మనకి డైనింగ్ ఏరియాకి లివింగ్ ఏరియాకి మధ్యలో ఉన్న ఆర్చ్ అండి. ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి స్ట్రైట్గా చూసుకుంటే కామన్ బాత్రూమ్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి అనమాట. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ కోసం అయితే మనకి ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రేర్లీ యూజ్డ్ మెటీరియల్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. హౌస్ మొత్తం వచ్చేసరికి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి. ఇప్పుడు మనం క్వైట్ ఆపోజిట్ చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. దానికన్నా రైట్ సైడ్ చూసుకుంటే మనకి కామన్ బాత్రూమ్ ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్, పెంట్ హౌస్ యొక్క మాస్టర్ బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు, మనకి వెస్ట్రన్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇది మనకి డైనింగ్ ఏరియా అండి. ఇది హ్యాండ్ వాష్ సింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. ఇది పూజా రూమ్ అండి. రెడీ టు ఆక్యుపై హౌస్ అనమాట. మంచి రెంట్ వచ్చే హౌస్ అండి. ఇది ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. ఇది వచ్చేసరికి మనకి పూజా రూమ్కి కిచెన్ రూమ్ మధ్యలో ఉన్న డోరు. బయటికి వెళ్తే మనకి వాషింగ్ ఏరియా వస్తుంది. ఇది చూడవచ్చు మనకి కిచెన్ రూమ్ అండి. ఇది పైన చూసుకుంటే మనకి స్టోర్ కోసం మనకి మెటీరియల్ అన్వాంటెడ్ మెటీరియల్ కోసం ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు. స్టోర్ కోసం స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి బాల్కనీ వైపు వెళ్ళడానికి డోర్ ఇవ్వడం జరిగిందండి. బాల్కనీ డోర్ అనమాట. బాల్కనీ ఇందాకలా నేను ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా చూపించాను. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఉంటుందండి. ఒకసారి టెర్రస్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఎక్కి టోటల్ వాటర్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే టెర్రస్ వ్యూ ఎలా ఉందనేది ఒకసారి చూపిస్తాను మీకు. ఇవి వచ్చేసరికి మనకి ఐరన్తో చేసిన స్టెప్స్ అండి. ఇవి
3 వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయకపోతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్